హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పుచారు నెల్లూరులో ఎక్కువగా లైక్ చేస్తారు. పప్పుచారు సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరంగా ఉండే పప్పుచారు అయితే తయారు చేసుకుందాము. 1 కప్పు కందిపప్పు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. 3 పండు టమోటాలు అయితే తీసుకున్నాము. కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మొదట కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు చాలా ఫాస్ట్గా అయితే ఉడుకుతుంది. నానబెట్టిన కందిపప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పప్పుచారు. నెల్లూరు ఫేమస్ పప్పుచారు తయారీ విధానం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. కందిపప్పుని బౌల్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుని ఈ కందిపప్పు అయితే మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. స్టవ్ పైన కందిపప్పు పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ కందిపప్పు ఉడికించుకుందాము. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్గా ఉంటుంది. పప్పుచారు తయారీ విధానం చూస్తున్నాము. ఇప్పుడైతే ఈ టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, కామెంట్ చేయటం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ విధంగా టమోటా ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పుచారు. నెల్లూరు ఫేమస్ పప్పుచారు తయారీ విధానం చూస్తున్నాము. ఆనియన్ కట్ చేసుకుని చిన్న ముక్క అయితే తీసి పక్కన ఉంచుకోవాలి. తాలింపు వేసుకునేటప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకుని తాలింపు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన ఆనియన్ను ఇలా రెమ్మలుగా తీసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మరుగుతున్న పప్పుచారులో కందిపప్పులో అన్నమాట ఇదిగోండి టమాటా ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు, టమాటా ముక్కలు ఉడుకుతున్న కందిపప్పులో వేసుకోవాలన్నమాట. హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత వేస్తున్నాం చూస్తున్నారా. కందిపప్పు సగం ఉడికిన తర్వాత మనమైతే ఈ ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, మిర్చి ముక్కలు వేస్తున్నాము. ఈ విధంగా కందిపప్పులో ఉడుకుతున్నప్పుడు టమోటాలు, ఎర్రగడ్డ ముక్కలు, ఎండుమిర్చి వేసి మూత పెట్టేసి చిన్న మంట పెట్టుకుని బాగా మెత్తగా అయితే కందిపప్పు ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా గ్యాప్ పెట్టి మెత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట కందిపప్పుని. ఇదిగోండి కందిపప్పు అయితే ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కందిపప్పుని మెత్తగా అయితే పప్పు గుత్తితో మెదుపుకుందాము. ఓకేనా. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పప్పుచారు. ఇప్పుడు ఇందులో తగినంత కల్లుప్పు వేసుకొని పప్పు అయితే బాగా మెత్తగా ఇలాంటి పప్పు గుత్తితో మెదుపుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పుచారు. నెల్లూరు ఫేమస్ పప్పుచారు తయారీ విధానం చూస్తున్నాము. చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి మొదట మనం నానబెట్టుకున్న చింతపండు బాగా మెత్తగా పిసికేసి చింతపండు రసం అయితే తీసుకొని ఈ పప్పుచారులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా రసం తీసి మెదిపిన ఈ పప్పులో ఈ చింతపండు రసం వేసుకోవాలన్నమాట. చాలా సూపర్ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా వేసుకుని తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. పప్పుచారుకి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఈ పప్పుచారుకి తాలింపు అయితే వేసుకుందాము. ఈ పప్పుచారుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలన్నమాట. వేరొక స్టవ్ పైన కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు వేద్దాము. ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెక్కలు కచ్చాపచ్చ దంచి వేసుకొని ముందుగా మనం తీసి పక్కన ఉంచిన చిన్న ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి ఈ తాలింపులో వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పప్పుచారు. చాలా టేస్టీ ఉంటుంది. ఇదండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఆనియన్స్. ఇప్పుడు ఈ తాలింపుని పప్పుచారులో వేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరుగుతున్న పప్పుచారులో ఈ తాలింపు వేసుకోవాలి.
ఒకసారి అయితే బాగా మిక్స్ చేద్దాము. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకసారి అయితే బాగా కలిపి ఈ పప్పుచారుని తెల్లనివ్వాలన్నమాట. ఇలా తెల్లేటప్పుడు ఈ విధంగా నురుగు వస్తుంది కదా ఫ్రెండ్స్ పైన, ఈ నురుగు ఆరిపోయే వరకు బాగా అయితే తెల్లబెట్టుకోవాలన్నమాట పప్పుచారు. అప్పుడే గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. ఈ విధంగా నురుగు వస్తుంది కదా, ఈ నురుగు ఆరిపోయే వరకు పప్పుచారు అయితే బాగా తెల్లనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి మన పప్పుచారు ఎలా రెడీ అవుతుందో. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పప్పుచారు అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా బాగా మరిగించి స్టవ్ కట్టేసుకోవడమే. వేడి వేడిగా వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. నెల్లూరు ఫేమస్ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇదండి గుమ్మగుమ్మలాడే పప్పుచారు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.